హలో హాయ్ అండి, వెల్కమ్ టు సోమక ఛానల్. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే కన్నా బేస్వారం రోజు పని అంతా చూపిస్తున్నానండి. శుక్రవారానికి నేనైతే కన్నా లక్ష్మీదేవికి 14 శుక్రవారాలు అయితే కన్నా 2 రోజాలతో అయితే కన్నా పూజ చేయాలనుకుంటున్నాను అనమాట. ఇంకా మనకైతే కన్నా అమావాస్య కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి నేను పటాలంతా శుభ్రంగా చేసుకునేస్తాను. అది ఎలాగా ఈజీగా చేసుకునేది చూపిస్తాను చూడండి. ఇవి అయితే కన్నా శుద్ధరాళ్ళు అండి. ఒక వంట వచ్చి అంటే కొంచెం చింతపండు ఉసిరిపండు అంతా వస్తుందండి. ఒక 5 రూపాయలు అనమాట. మనం ఒకటి కలుపుకున్నాం అనుకో 2-3 నెలలు అయితే వస్తుంది. మా ఇంటి ముందర చాలా తక్కువ ప్లేస్ అనేది. ఇంకా నేను ఎర్రమొన్న అయితే కన్నా మీషోలో తీసుకున్నాను. అదైతే కన్నా కోడ్ అయితే యాడ్ చేసి షార్ట్గా పెట్టానండి. కావాలంటే చూడండి. ఇవి అయితే కన్నా ఉసిరి చెట్టు, మారేడు దళం, తులసి చెట్టు అనమాట. ఇంకా వాటిని అంతా కడిగేసి పసుపు కుంకుమ అంతా పెట్టేశాను. ఇంకా పటాలకి అయితే కన్నా పూజ చేసుకునే దానికి ముందే మనం అంతా క్లీన్ చేసుకోవాలి కదండి. రథం అంటే స్టార్ట్ చేస్తాను కాబట్టి మన ఇష్టం అండి. ఒకే వారం అని చేసుకోవచ్చు, 3 వారాలు 9 వారాలు అట్లా ఎంతైనా చేసుకోవచ్చు. 14 వారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం అనమాట. వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఇది మనం పొద్దునైనా చేసుకోవచ్చు, సాయంత్రం అన్నా చేసుకోవచ్చు అనమాట. మనం పూజ మొదలు పెట్టే ముందే అంతా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ స్టిక్కర్ ప్యాకెట్ వచ్చి 10 రూపాయలు అండి. మన ఫ్యాన్సీ షాప్లో అయితే దొరుకుతాయి అనమాట. ఇంకా నేను ఇదైతే ఇన్స్టా పేజీలో చూసి స్క్రీన్ షాట్ తీసుకొని మరీ కడిగించుకున్నాను. ఈ శివయ్య ఫోటో అనేది నాకు బాగా నచ్చేసింది అనమాట. ఇది మామూలుగానే వచ్చింది. నేను ప్రేమ్ కట్టించాను అనమాట అన్ని ఫొటోస్కి. నావైతే ముందు ఫొటోస్ మామూలుగానే ఉన్నాయి. ఇట్లా వారంటీ ప్రేమ్ కట్టించిన దానికి 50 రూపాయలు అయితే తీసుకున్నారండి. మనం ఫోటో షాప్లో పోయి అడిగితే కన్నా దేవుని ఫొటోస్ అమ్మే చోట వాళ్ళు కట్టిస్తారు. నాకైతే కన్నా ఒక ఫోటోకి 50 రూపాయలు తీసుకున్నారనమాట. నేను అట్లా ఇంట్లో ఉండే ఫొటోస్కి అంతా కట్టించేసాను అనమాట. ముందు అయితే ఉత్త ప్లెయిన్ ఉండేది. ఆ ఉత్త ఫోటో అయితే కన్నా 100 రూపాయలు. ఇంకా మనం ఇట్లా ప్రేమ్ కట్టించుకుంటే కన్నా ఒక 50 ఎగస్ట్రా తీసుకుంటారు. మొత్తం ఇలానే తీసుకోవాలంటే 250 200 అట్లా తీసుకుంటారు. ఈ లక్ష్మీదేవి అయితే నా పెళ్ళైనప్పటి నుంచి ఉందండి. నాకు చాలా ఇష్టము. అమ్మవారి మొహంలో చాలా కళగా ఉందని నేను అట్లే ప్రేమ్ కట్టించి పెట్టుకున్నాను అనమాట. నేను ఇంకా దేవుళ్ళకైతే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, మనం అభిషేకం అట్లంతా చేసుకునేసి స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ పెట్టే కుదరదు కదా. నేను తెల్లవారితో ఇవి క్లీన్ చేసుకున్న రోజు బేస్వారం పొద్దున్నే తలంటుకొని స్నానం చేసి ఇవంతా క్లీన్ చేసుకునేస్తానండి. ఇంకా మా అమ్మాయి నేను చేస్తానంటే సరే, ఆడపిల్లలకు కూడా ఇవన్నీ ఇంపార్టెంటే, నేర్చుకోవాలి కదా అన్నట్లు ఇంకా అమ్మాయి చేస్తాను, నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా తనకైతే కన్నా చెప్పిస్తున్నాను ఇట్లా ఇట్లా చేయమ్మా అనేసి. ఇంకా తనైతే కన్నా చేసేసింది. ఇంకా మధ్యలో అయితే నేను చెప్పించి నేను చేస్తున్నాను అనమాట. ఇంకా దేవుళ్ళకి అవంతా ఆ వాటర్ అయితే కన్నా మనం పారేయకూడదండి. ఇల్లు వాకిలంతా కడుక్కునేసిన తర్వాత ఇంట్లో అయితే కన్నా చల్లేసుకొని మనం కూడా నెత్తిని కొంచెం చల్లుకొని ఇంకా అవి ఆ రోజు అట్లే పెట్టుకోవాలి. నెక్స్ట్ డే అయితే మనం బయట పచ్చని చెట్ల మీద అట్లా పోసేయచ్చండి. ఇంకా నేనైతే కన్నా విగ్రహాలకి అంతా అట్లా చేసేసుకున్న తర్వాత వాటిని నీట్గా మళ్ళీ శుభ్రం చేసి ఇట్లా అయితే పెట్టేసి బొట్లు అయితే పెట్టుకున్నాను. ఈ దేవుళ్ళు పెట్టుకునే ప్లేట్ అయితే కన్నా 550 రూపాయలు నేను తీసుకున్నాను. ఇంటి దగ్గరికి వచ్చినదండి, వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను 2. ఈ విగ్రహం అయితే అమ్మవారిది బోయకొండలో అయితే తీసుకున్నాను. అమ్మవారికి స్టిక్కర్లు అయితే కన్నా కొన్ని ఉన్నాయి అనమాట. అందుకే చిన్న నెక్లెస్ టైపే పెట్టాను అనమాట. ఇంకా అమ్మవారికి అంతా అలంకరించి ఈ కామాక్షమ్మ కూడా నాకు బాగా నచ్చేసిందండి. దీనికి కూడా ప్రేమ కట్టించాను అనమాట. ఇది భూవరహ స్వామి. ఈ ఆజ్ఞ లేనిది ఏం జరగవు అంటారు. మాకైతే కన్నా ముందైతే కన్నా స్థలం కూడా లేకనుండే, ఇల్లు కూడా లేకనుండింది, సొంత ఇల్లు అనేది. నేనైతే ఈ ఫోటో అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. మళ్ళీ తర్వాతే మాకు ఆ నెలలోనే ప్లేస్ అయితే వచ్చిందండి. అంటే మేమేం కొనుక్కోలేదు, గవర్నమెంట్ తరపున వచ్చింది. ఇంకా మేము అదైతే కానీ ఇల్లు అయితే కానీ కట్టామండి. నేనైతే కానీ ముడుపు కట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ దేవుని తెచ్చుకున్న తర్వాత ఈ ఆజ్ఞ ఉంటే కానీ మనకి ఏమైనా సమకూరుతాయని చెప్పారనమాట. అందుకని ఎందుకను మీకు ఇన్నాళ్ళైన ఇల్లు లేదు, మీరైతే భూవరహ స్వామిని ఫోటో తెచ్చి పెట్టుకున్నాను వేరే ఆంటీ అయితే చెప్పింది. ఎలా ఉంటారు అక్క అంటే ఇలా నాకు ఫోటో అయితే పంపించింది. ఇంక నేను ఆ ఫోటోనే కడిగించుకున్నాను 50 రూపాయలు అనమాట. ఇంక ఇంటి ముందర కానీ అలికే వేసాము, పేడగానే వేసి. ఇంకా ముగ్గు పిండి కొంచెమే ఉందండి, అందుకే చిన్న ముగ్గు అయితే వేసాను. అది కెమెరా అనేది నేను చేతిలో పెట్టుకున్నాను. ఇంకా అది ఇట్లా అట్లా తిప్పుతుంటే అందుకే అలా వచ్చిందనమాట. ఇంకా పసుపు అయితే కన్నా రాసేసుకొని ఇంకా అక్కడ మెటికి కూడా కుంకుమ వంత అయితే పెట్టేసుకున్నాను అనమాట. పక్కనే ఉండేది గేనేరు చెట్టు అనమాట. నేను రోజు ఆ పూలు అయితే తీసి రోజు లక్ష్మీదేవికి పెడతానండి, కామాక్షమ్మకి లక్ష్మీదేవికి. నేనైతే ఇంక ఇంటి ముందర కూడా ఆరిపోకనే ముందే తడి మీదే వేసుకున్నాను అనమాట, మనకి బాగుంటుందని. ఇట్లా కలర్స్ అంతా పెట్టుకుంటాను. రోజు ఇంటి ముందర అయితే తామర ముగ్గు అయితే వేసుకొని దానికైతే కన్నా పసుపు కుంకుమ పెట్టి దాంట్లో అయితే కన్నా కలర్స్ కూడా వేస్తాను అనమాట. ఇంటి ముందర కూడా పూర్తిగా ఆరిపోయిందనమాట. నేను ఇలాంటి ముగ్గు వేసింటే బాగలేదండి. ఒకరైతే నాకు కామెంట్ పెట్టారు, దయ్యాల ముగ్గులు ఇవంతా అనేసి. ఎవరన్నా దయ్యాల ముగ్గులు ఇలా వేస్తారో తనైతే ఏదో ఒకటి బ్యాడ్ కామెంట్ అయితే పెడతా ఉంటుంది. నేను ఇంకా అయితే పట్టించుకోవటం లేదనమాట. ఇక మామూలు ఎవరెవరు ఇట్లా ఉంటారు కదని ఈ పక్క పెట్టిన గిన్నె
గిన్నెలు వచ్చి మట్టివండి. వీటిలో అయితే కన్నా ఫ్లవర్స్ వేస్తుండొచ్చు. ఒకటి వచ్చి 100 రూపాయలు. నేను చాలా వాటికి చెప్పినాను. మామూలుగా మట్టి సామాన్లు దొరికే చోట అయితే దొరుకుతుందనమాట. ఇంకా దేవుని రూమ్లో చూడండి ఇంకంతా అయితే కన్నా క్లీన్ చేయాలన్నమాట. ఇంక నేను ఇవంతా తోముకునేసి వీటికైతే కన్నా పసుపు కుంకుమ పెట్టుకుంటాను. నేను 1 ఇయర్కి సరిపోయేలాగా తెచ్చుకునేస్తాను అనమాట. ఇదైతే ఫ్రీజర్లో అయితే పెట్టుకునేస్తాను. ఇంక ఈ కుంకుమ అయితే కన్నా దాంట్లో పసుపు దాంట్లో వేస్తాను. పసుపు కుంకుమ అనేది ఎక్కువ తెచ్చి పెట్టుకోవాలండి ఇంట్లో. ఎందుకంటే మనం అస్తమానం వెళ్ళి కొనేది కొంచెం తెచ్చుకునేది ఉండకూడదు. ఇంక ఫ్రీజర్లో అయితే పెట్టేశాను. ఇంకా దేవునికి అయితే కానీ మళ్ళీ క్లాత్ అంతా మార్చేసి అంతా తుడిచేసి క్లీన్ చేసుకునేసాను. అమ్మవారిని అయితే 2 పీటలు వేసి పైన అయితే పెట్టేశాను. ఎందుకంటే మనం వ్రతం చేసుకునేటప్పుడు ఆమె కొంచెం పైన ఉంటుందన్నమాట. ఇంకా ప్రత్యేకత కాదా ఉంటుంది అట్లా. ఇంక ఈడైతే కన్నా చిన్న విగ్రహాలు ఉన్నాయి కదండి, వాటికైతే కన్నా శివలింగము అక్కడైతే కానీ ఇప్పటికి చిన్న దీపాలు అయితే పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో కింద అయితే పెద్ద దీపం పెడతాము. ఇంకా పైన శివయ్య, భూహర స్వామి, కామాక్షమ్మ అట్లంతా ఉన్నారు కదా, అందుకనేసి అనమాట కింద శంకు చక్ర దీపాలు పెట్టాను. దాంట్లో నాకైతే నా చిన్న పట్టం అయితే శివలింగం అనుకుంటే పట్టం అయితే కన్నా వాళ్ళు పంపించారండి గిఫ్ట్ కింద. ఇవైతే కన్నా నేను 2000 తీసుకొని కూడా 4 ఇయర్స్ అయిపోయిందండి. చాలా బాగున్నాయి అనమాట. ఇంకా పెద్ద దీపాలు పెడదామంటే అక్కడైతే ప్లేస్ అయితే సరిపోలా. ఇంక సరేలే కింద ప్లేట్లో అమ్మవారిని పెడదాము అనేసి అనుకున్నాను. ఆ శంకు చక్ర ఇవి పెట్టాను కదండి, ఆ ప్లేట్లు అయితే కానీ 50 రూపాయలు ఒకటి నేను తీసుకున్నప్పుడు అయితే కానీ, ఇప్పుడైతే బహుశా ఎక్కువే ఉండొచ్చు. మనకైతే కానీ మీషోలో కూడా దొరుకుతాయి చూడండి, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా, అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఇంకా మా ఆయన అయితే కానీ ఇంకా తనైతే నేను స్నానం చేసి అన్నీ చేసుకునేసిన తర్వాత ఇంకా గుడికి అయితే పోయి వచ్చేసాడు. నన్ను రమ్మన్నాడు. నాకు కుదరదండి అన్నాను. ఇంకా నేనైతే కానీ మంచి పూలు అయితే కానీ 108 పూలు అయితే ఏరుకుంటాను. మామూలుగా మనము దీపం ఎట్లా పూజ చేసుకుంటాం అట్లయితే నార్మల్ పూజ అయితే చేసుకునేలా ఇట్లా బాగుండే పూలు అన్నీ అయితే ఏరుకొని నేనైతే కౌంట్ చేసుకుంటాను అనమాట. మనకు 108 పూలు కాబట్టి ఇంకా మా ఆయన అయితే నేను ఏరిస్తాను అనేసి తనైతే ఏరిచ్చేసి లెక్క పెట్టి చేసినాడు అనమాట. ఇంకొక కవర్ లెక్క ఇచ్చేస్తాడు. ఇంకా నువ్వు పోయి ప్లేట్లో కానీ పెట్టుకోపో అనేసి. ఇంక సరేలే అనేసి నేను ఇంట్లో అంతా చూసుకునేసి మామూలుగా తులసి చెట్టుకి కానీ పూజ అట్లంతా చేసేస్తానండి. చాలా ఈజీ అండి పూజ అనేది. ఏమనగా మనం ఇల్లు ఇంకొంచెం డీప్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. ఇంక మామూలుగా అయితే చూడండి పూజ నార్మల్గా ఎలా చేస్తామో అలా చేసేస్తామన్నమాట. ఇంకా ఆయన అయితే నాకు అందడు పైన ఉండేది, మా వారు వస్తేనే ఇంకా చిన్న పీట కూడా ఒకటి వేసుకునేసినాను. ఇవి కుండలు అయితే కనుక నేను చెప్పానండి ఇంతకుముందే, దీంట్లో అయితే కనుక మనము గవ్వలు అవంతా పెట్టుకుంటాను చిల్లరు అనేసి. నేను ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, నా దగ్గర అయితే చాలా చిల్లర ఉన్నిందండి. నేను ఆ చిల్లర అంతా వేసి వెండి దీపాలు అయితే తీసుకున్నాను అనమాట, 2 జతలు. ఇంకా అమ్మవారిని అయితే పీట మీద అయితే చిన్న లక్ష్మీదేవిని కూర్చోపెట్టినాను. అదైతే నేను బోయికొండలో తీసుకున్నాను. 200 ఏమండి, 200 250 అంత బాగుందన్నమాట. అమ్మవారి మొహం కల్లా అట్లంతా చాలా బాగుందండి. ఇంకా అమ్మవారికి ముక్కునేసి ఆ అమ్మకు కూడా మల్లెపూలు పెట్టేశాను అనమాట. పైన అయితే దీపాలు అంటించేస్తున్నాను కదా నార్మల్గా పూజకి, ఇంకా ముందర కూడా అంటించేద్దామనేసి ఇంకా అక్కడ కూడా అలంకరణ ఇచ్చేస్తున్నాను. దీపం వెనక ఒక మూట ఉంది కదండి, నేను ఇల్లు కట్టేటప్పటికే అండి నేను అదైతే ముడుపు కట్టుకున్నాను. అది కూడా అయితే కన్నా నేనైతే వీడియో అంతా తీశాను. నేను దాన్ని అయితే కన్నా నెక్స్ట్ వీడియోలో వదులుతానండి, ఏమి దానికి ఎట్లా చేసుకోవాలా ఏమి అనేసి. ఇంక ఈడైతే ఏకహారతి అయితే అంటించుకునేసినాను. ఇంకా దీపాలు నార్మల్గా ఎలా అంటిస్తామో అలా అంటించేసి నేను అమ్మవారికి అయితే చాలా ఈజీ అండి. నార్మల్గా ఎలా పూజ చేసుకుంటే అలా చేసుకుని ఒక 1/2 కిలో రోజా పూలు, రెడ్ రోజా పూలు తెచ్చుకుంటే చాలు. ఎందుకంటే మనం దాంట్లో మంచి వేరుకుంటాం కాబట్టి ఇంకా ఎంత బాగున్నా దాంట్లో ఇంకా 1-2 పోయింటాయి కదా, అందుకనేసి ఇంకా నేనైతే కన్నా ఒక రెడ్ క్లాత్ కూడా చిన్నది తీసుకున్నాను. ఇదైతే ఒక నెల నుంచి చిల్లర అయితే మా ఆయన ఇచ్చినప్పుడల్లా, ఇంట్లో మిగిలినప్పుడు, అంగడికి వెళ్ళినప్పుడల్లా ఉండేదన్నమాట. ఒక కప్లోకి అయితే వేసుకుని అమ్మవారి దగ్గర పెట్టేశాను. ఇట్లా మనం 1 మంత్కి ఒకసారి మిగిలిన చేంజ్ అంతా అట్లా వేసామనుకో, ఇంకా మా ఇంట్లో మా పాప అయితే చిల్లర ఏం ముట్టుకోదు, ఎక్కడన్నా ఉన్ని తాకను కూడా తాకదనమాట. ఇంకా అమ్మవారికి కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. ఇంకా స్వామికి అయితే ఈ పక్క శివయ్యకి అయ్యో ఇంకా 2 రోజులు పూలు పెడదాం బాగుంటుంది అనేసి ఇంకా ఆ పక్క వెంకటరామ స్వామి, ఈ పక్క శివయ్య అనమాట. ఇటు సైడ్ వచ్చి కామాక్షమ్మ పటం అయితే ఉంది. ఇంక ఇటు సైడ్ అయితే కానీ వినాయకుడిని, కుమారస్వామిని అయితే పెట్టుకున్నాము. ఇంకా అమ్మవారికి అయితే అన్నీ పెట్టేస్తాను, లక్ష్మీదేవికి. ఇంకా ఆ పూలు అయితే కానీ మనం అండి ఓం శ్రీం అనుకుంటా పెట్టేయటం అండి 108. మనం ధ్యానం చేసేటప్పుడు మనసులో అయితే లక్ష్మీదేవే ఉండాలి, ఇంక వేరే ఆలోచనలు మన కష్టాలు అవంతా ఉండకూడదు. ఓన్లీ అమ్మవారే కనిపించాల మనసులో అంతా, ఆమెను తలుచుకుంటా 108 పూలు సమర్పించాలన్నమాట. అప్పుడు మనకైతే కన్నా ఇంకా వేరే ఆలోచన అయితే రాదు. ఇంక నేనైతే పెట్టేస్తున్నాను. మా అమ్మాయికి అయితే ముందే ధూపం అంటించుకొచ్చి పెట్టమ్మా అని చెప్పాను అనమాట. చిన్న పీట ఉందండి, అది కూడా 50 రూపాయలే అనమాట. మనకి చాలా రోజులు వస్తాయండి ఈ వస్తువులంతా, మనం జాగ్రత్త పరచుకోవాలంటే. ఇప్పుడు ఆ ప్లేట్ చూపిస్తాను కదా, అది కూడా 550 రూపాయలు అండి నాకు ఆ ప్లేట్ అయితే కన్నా. ఈ పక్క చిల్లర వేసి పెట్టాను కదా, ఆ గిన్నె అయితే కన్నా 150 అనమాట. నేను మీకు ఇవన్నీ చెప్తానే ఉంటే ఒకవేళ మీకు కావాల్సింటే తీసుకుంటారు అనేసి.
నేనైతే కానీ ఇంకా అమ్మవారికి కొంచెం ఫాస్ట్లో పెట్టాను అనమాట. పూలు పెట్టేది అదంతా మీకు మరీ లాంగ్ అయిపోతుంది కదా వీడియో. మీ ఇష్టం అండి, మీరు పొద్దున్న వీలైతే పొద్దున్న చేసుకొని సాయంత్రం వీలైతే సాయంత్రం చేసుకోండి, మీ ఇష్టం అనమాట. ముందే చెప్తాను, తెల్లవారితో చేయలేని ఏం లేదు. కానీ కొందరికి హడావిడి ఉంటుంది, లైఫ్లో బిజీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, కొంచెం ఆరోగ్యం ఇట్లా ఉంటుంది కదా, అవన్నీ చూసుకొని సాయంత్రం అయినా కూడా చేసుకోవచ్చు మనం ఫ్రీగా. నేనైతే మార్నింగే చేసేస్తాను. మార్నింగ్ అయితే ఇంకొంచెం నాకైతే కొంచెం ఖాళీనే అండి, ఇంట్లో పనే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి నేను మార్నింగే చేసుకుంటాను. నాకు అప్పుడే ఫ్రెష్గా అనిపిస్తుంది, మళ్ళీ సాయంత్రం అని లేకన్నా. ఇంకా అమ్మవారికి అంతా ఫుల్గా పెట్టేశాను. చేస్తా అంటే ఎలా ఉందంటండి, మాటల్లో చెప్పలేము ఆ ఫీలింగ్ అయితే కన్నా. మనకి ఒక 100 రూపాయల పూలే అవ్వచ్చు, కానీ ఆ సంతోషము మాటల్లో చెప్పలేమండి, అంత బాగుందనమాట. నేను మా పాప పెద్ద అమ్మవారిని పెట్టచ్చు కదా అనింది. వద్దమ్మా, ఏమని చిన్న లక్ష్మీదేవిని పెడతాను, ఇంకా ఎదురుగా లక్ష్మీదేవి ఉందిలే అని చెప్పాను అనమాట. ఇంకైతే కన్నా అవన్నీ చేస్తా అంటే ఎలా ఉందంటే అలా ఉంది. మళ్ళీ మనం అవన్నీ పెట్టిన తర్వాత కొంచెం జవాది పౌడర్ అయితే వేయండి, ఇంకా సుగంధంగా ఉంటుందన్నమాట. నేను ధూపము కడ్డీలు అయితే కానీ లాస్ట్లో పెట్టానండి, ఎందుకంటే మళ్ళీ ఆ పొగ అంతా చుట్టుకుపోయి ఉడుకు కదా మనకి దేవుని రూమ్లో, మాది కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట. నేను అందుకనేసి నేను ఈ పూలనంతా ఆడైతే కానీ ప్లేట్ నిండికి అట్లే పెట్టాను, నీట్గా ఉన్నాయని. నెక్స్ట్ వీక్ చేసేటప్పుడు దాంట్లో వెండి పూలు పెట్టి చేసుకుందాం బాగుంటుంది అనిపించింది, కానీ అవన్నీ మనం ముందే గుచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా సరేలే అనేసి ఇంక మా వారికి పొద్దున్న పనికి టైం అయిపోతుంది కదా అనేసి నేనైతే కన్నా తను ఇచ్చిన వాటికి తనకి మళ్ళీ టిఫిన్ చేయాలి కాబట్టి అనేసి అన్నాను. ఇంకా మా పాప అయితే ధూపం అంటించి ఖర్చు పెట్టేసింది. ఇంకా నేను తిప్పుతా అని ఇంకేం చేయలేమండి, పిల్లలు కదా. సర్లే అనేసి ఇంక మనం ఏం మాట్లాడలేకన్నా నేను గమ్మున అయితే కన్నా పూజ అయితే చేసుకుంటాను, తనతో ఏం మాట్లాడకన్నా మధ్యలో. ఇంకా నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటానండి, అందుకే కొంచెం షేక్ అవ్వాల్సి వచ్చిందనమాట. ఇంకా అవన్నీ పెట్టేసిన తర్వాత ధూపం అయితే మా పాప ఇచ్చేసి వెళ్తుంది. నేను ఇస్తానులేమ్మా అని చెప్పాను. సరేలే అనేసి ఇంకా ఆడబెట్టేసి అయితే తను వెళ్తుందనమాట. ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి ఈ పూజ అయితే కన్నా, ఎంత ప్రశాంతత ఉంటుందో అంత ప్రశాంతత ఉంటుందన్నమాట. మనకి ఏమో వచ్చేస్తున్నానేమో కానీ ప్రశాంతత అయితే తీసేసుకుంటామండి. ఏమున్నా లేకపోయినా ప్రశాంతత అనేది ఉండాలి కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పూజ రూమ్ కూడా నిండుగా ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్ ఇట్లంతా చేసిన తర్వాత కొన్ని లవంగాలు అయితే ఇట్లా రెడ్ క్లాత్లు తీసుకునేసి ఒక చిన్న పీస్ లాగా తీసుకునేసి అట్లా కట్టేసేసి లక్ష్మీదేవి దగ్గర అక్కడ పెట్టేయండి. నాకైతే కానీ ఇది వేరే వాళ్ళు చెప్పారు, నేనైతే కానీ ఆ షార్ట్ అయితే లాస్ట్లో కూడా పెడతాను చూడండి. ఒక షార్ట్లో కూడా పెట్టాను అనమాట. నేను ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ చేసేసాను మార్నింగే. ఇంకా ధూపం అంతా చూపించేసి నేను కూడా తిప్పేస్తున్నాను అనమాట. ఇంకా వీడియో అయితే కొంచెం తీసుకునేస్తాను, చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఇట్లా 7 శనివారాలు చూసి కూడా చూశాను అనమాట, దేవుని ఫలితం అనేది ఎలా ఉంటుందో అనేసి. అంత బాగుంటుందండి. మనం దేవుని నమ్మితే ఎప్పుడు చెడిపోమంటామట, మనుషులు నమ్మి ఏమైనా చెడిపోతామేమో. కవ్వ కూడా పెట్టుకోండి, దేవుని రూమ్లో బాగుంటుంది. ఇట్లా కుండలు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, ఇట్లా మిగిలిన చిల్లరగానే అట్లంతా పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. నేను లాస్ట్లో అయితే కన్నా ఫొటోస్ కూడా యాడ్ చేస్తానని చూడండి. ఇంకా వీడియో అయితే కన్నా చూడండి. శుక్రవారం రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇంట్లో దీపం పెట్టుకున్న టైంలో, పూజ చేస్తున్న టైంలో లక్ష్మీదేవి పటం దగ్గర లక్ష్మీదేవికి 108 రెడ్ కలర్ ఫ్లవర్స్ ఆఫర్ చేయండి. ఆఫర్ చేసిన ప్రతిసారి ఓం శ్రీం శ్రీం, ఓం శ్రీం శ్రీ